న్యూమరాలజీ లేదా సంఖ్యాశాస్త్రం జ్యోతిష్యంలో ఒక భాగం. 11 11 లేదా 4 1 అనే సంఖ్యకు ఒక ప్రత్యేకత ఉంది. గడియారంలో సమయం 11 11 చూపించినప్పుడు ఒక కోరిక కోరుకోండి అనే ఒక సామెత ఉంటుందని మీకు కూడా తెలుసా? ఇలా 11 11 సమయం చాలా శక్తివంతమైనదని అంటుంటారు. ఈ సమయంలో మీరు కోరుకునే కోరికలన్నీ నిజమవుతాయని నమ్మకం. ఈ సమయానికి ఉన్న అంత ప్రత్యేకత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. మరి ఇదంతా నిజమేనా? గడియారంలో 11 11 సమయం జరుగుతున్నప్పుడు విశ్వశక్తి చాలా చురుగ్గా ఉంటుంది. అందువల్ల ఎలాంటి మేనిఫెస్టేషన్ చేసినా కూడా అది ఫలిస్తుందట. ఈ సమయంలో చేసే సంకల్పానికి శక్తి వస్తుందని నమ్మకం. ఇది విశ్వశక్తి. ఈ సమయానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంటుంది కనుక తప్పకుండా సంకల్పాలు నెరవేరుతాయి. అలాగే నవంబర్ 11వ తేదీ కూడా సంవత్సరంలో 11వ నెలలోని 11వ రోజు. ఈ రోజు కూడా చాలా అదృష్టాన్ని తెచ్చిపెట్టే రోజుగా భావిస్తారు. ఈ రోజుకు కూడా ప్రతి కోరికను నిజం చేసే శక్తి ఉంటుందనే నమ్మకం ఉంది. న్యూమరాలజీ ఏం చెప్తుంది? కొంతమంది న్యూమరాలజిస్టులు నవంబర్ 11 లేదా 4 1 అనేది ఒక దైవిక సంఖ్యగా భావిస్తారు. ఇలా పవిత్రమైన కొన్ని సంఖ్యలు వరుస క్రమంలో ఉంటాయని న్యూమరాలజీ చెప్తుంది. ఈ సంఖ్యలో 3 లేదా 4 అంకెలు ఉంటాయి. కొన్ని వరుస క్రమంలో వస్తే మరికొన్ని ఒకే అంకె పునరావృతం అవుతూ ఉంటుంది. ఇవి దైవ సందేశాలను తెలిపేవిగా సంఖ్యాశాస్త్రం భావిస్తుంది. అంతేకాదు ఇవి జ్ఞానానికి, ఆధ్యాత్మిక మార్గదర్శనానికి సంకేతాలు కూడా. అన్ని 4 1 కలిగిన ఈ సంఖ్య కొత్త పనులు, కొత్త ఆలోచనలకు నాంది వంటిది. ఈ సంఖ్య మీకు కనిపించింది అంటే మీరు సరైన మార్గంలోనే ఉన్నారనేందుకు, లేదా మీ జీవితం సరైన మార్గంలో ప్రయాణం సాగించేందుకు సన్నద్ధమవుతుందని భావించవచ్చు. ఈ సంఖ్యకు టైం రూపంలో లేదా నెంబర్ ప్లేట్ రూపంలో లేదా ఫోన్ నెంబర్ ఇలా ఏ రూపంలో మీకు కనిపించినా మీకు త్వరలో ఏదో గొప్ప మేలు జరగబోతుందని అర్థం. మరి ఈ సంఖ్య మీకు ఎక్కడైనా కనిపిస్తే అసలు నిర్లక్ష్యం చేయకండి. విశ్వం మీకు పంపే సందేశంగా దీన్ని భావించి మీ ఆలోచనలను కార్యాచరణలో పెట్టాలనేది న్యూమరాలజీ సూచన. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.